క్షణక్షణ పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో నాదెళ్ల విజయ విహారాన్ని ఆపగలిగే మగాడు గాని మనగాడు గాని లేడా? నాదెళ్ల టౌన్ బ్యాంక్ ప్యానెల్లో చీకొట్టబడిన ఆ బలిజనేత ఎవరు? చివరికి ఆయనకు ప్యానెల్లో చోటెలా దక్కింది? ఈ ప్యానెల్లో చోటు కోసం ప్రయత్నిస్తున్న గంగారపు బ్రదర్స్ విజయం సాధించగలరా? గంగారపు బ్రదర్స్ సలహాను రాటుకున్న మైథిలి పెడచెవి పెట్టడం వెనుక మతలబేమిటి? జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం. ఉచిత గ్యాస్ నగదు జమ కావడం లేదు, 48 గంటల్లో జమ అన్నారు. వారం రోజులైనా డబ్బు పడకపోవడంపై ఆగ్రహం. అసలే సూపర్ 6 హామీల కోసం కాక మీద ఉన్న పేదలు లబ్ధిదారులు. గతంలో ఏదో ఒక నగదు జమ చేసిన వైసీపీ ప్రభుత్వం. అప్పుడే కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. ఈకేవైసీ, అకౌంట్ నెంబర్, సెల్ నెంబర్, ట్రాలీ సమస్యలపై అనుమానాలు. సభకు రండి, కుర్చీ పట్టుకెళ్ళండి. సంక్షేమ పథకాలు పెద్దన్న తమిళనాడు రాజకీయం. వినూత్న పథకాలు ప్రచారాలకు పెట్టింది పేరు. అందుకే రాజకీయాలు మహా కాస్ట్లీగా ట్విస్టీగా మార్చేస్తున్నారు తమిళ తంబీలు. డిఎంకే అన్నా డిఎంకే పార్టీలకు తోడు విజయ పార్టీ రాకతో రసవత్తరంగా ప్రచారాల జోరు. ఇక డీటెయిల్స్ చూస్తే రాజకీయాలు రోజు రోజుకు ఫుల్ కమర్షియల్ అయిపోతున్నాయి. పైకి ప్రజాసేవ, సామాజిక న్యాయం అంటూ పార్టీలు నేతలు ఎంతలా వలవేసినా చివరికి డబ్బు ప్రధానంగా మారిపోయి పదవుల ఎంపిక నిర్ణయమైపోతుంది. సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా చెప్పుకునే తమిళనాడులో ఎప్పటికప్పుడు సరికొత్త తాయిలాల ఎరవేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన అన్నా డిఎంకే బంపర్ ఆఫర్ ఇచ్చింది. సభకు వస్తే కుర్చీ ఫ్రీ అంటూ ప్రకటించి సంచలనం రేపింది. జనాలను సభకు రప్పించేందుకు అన్నా డిఎంకే కొత్త ఎత్తుగడ వేసింది. సభకు రండి, కుర్చీ పట్టుకెళ్ళండి అంటూ అనౌన్స్మెంట్ చేసింది. అలానే సభకు వచ్చి జనాలు కుర్చీలు తీసుకెళ్లారు. రాజకీయ సభలకు జనాలు వస్తేనే నిండుధనం వస్తుంది. అందుకే పార్టీలు బహిరంగ సభలకు ప్రజలను రప్పించడాన్ని ఓ సవాలుగా తీసుకుంటాయి. ఇతర పార్టీల కంటే తమ సభకు ఎక్కువ మంది వచ్చారని చూపించడానికి తహతకలాడుతుంటాయి. తాజాగా తమిళనాడు విపక్షం అన్నా డిఎంకే సభకు జనాన్ని ఆకర్షించేందుకు వినూత్నమైన ఎత్తుగడ వేసింది. సభకు వస్తే కుర్చీ ఫ్రీ అని బంపర్ ఆఫర్ ప్రకటించింది. సభకు వచ్చిన వాళ్ళు సభ ముగిశాక కుర్చీ తీసుకెళ్లిపోవచ్చని వెల్లడించింది. తిరుపూర్, పెరుమాళ్లూరులో అన్నా డిఎంకే సర్వే సభ్య సమావేశం ఏర్పాటు చేశారు. జన సమీకరణ బాధ్యతను అన్నా డిఎంకే అధిష్టానం స్థానిక నేతలకు అప్పగించింది. దాంతో వారు ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభకు రండి, కుర్చీ పట్టుకెళ్లండి అంటూ ఆఫర్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు 1500 కుర్చీలను ఏర్పాటు చేశారు. దాంతో ఈ సమావేశానికి జనాలు భారీగా తరలివచ్చారు. సభకు హాజరై ఎంచక్క కుర్చీలను ఇంటికి పట్టుకెళ్లారు. దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో డబ్బు బాగా ఉన్న రాష్ట్రాలు అంటే ఏవి అన్నది చాలా మంది ఆసక్తిగా చూస్తారు. అయితే దేశానికి ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబై ఉన్న మహారాష్ట్ర దేశంలోనే డబ్బున్న రాష్ట్రంగా తొలి స్థానం దక్కించుకుంటుందని కూడా కామన్ సెన్స్ ఉన్న వారికి అర్థమయ్యే విషయమే. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? ఎప్పుడు అప్పుల గోలే కానీ ఆదాయం, ఉద్యోగాలు, పరిశ్రమలు వంటి వాటిలో మనం ఎక్కడ ఉన్నామనే ఆసక్తి ఏపీలో చదువుకున్న వారిలో ఉన్న ప్రశ్న. దీని మీద ప్రధాని మంత్రి ఆర్థిక సలహా మండలి ఇటీవల తెలియజేసిన వివరాలను చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిని జిఎస్టిపి అని పిలుస్తారు. దానిని ప్రమాణంగా తీసుకుంటే టాప్ 1లో మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర జిఎస్టిపిలో 42.67 లక్షల కోట్ల రూపాయలతో దూసుకొని పోతుంది. ఆ తర్వాత ప్లేస్ తీసుకుంటే తమిళనాడు ఉంది. ఆ రాష్ట్రం 31.55 లక్షల కోట్ల రూపాయలతో పరుగులు పెడుతుంది. ఇక 3వ ప్లేస్ లో కర్ణాటక స్టేట్ ఉంది. ఆ రాష్ట్రం 28.09 లక్షల కోట్ల రూపాయలతో ఉంది. ఇక గుజరాత్ రాష్ట్రం 27.90 లక్షల కోట్ల రూపాయలతో 4వ ప్లేస్ లో ఉంటే ఉత్తరప్రదేశ్ 24.99 లక్షల కోట్ల రూపాయలతో 5వ ప్లేస్ లో ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ 15.89 లక్షల కోట్లతో 9వ ప్లేస్ లో ఉంది. మనకంటే తెలంగాణ రాష్ట్రం ముందుండటం విశేషం. ఇక ఈ ఆదాయం ఎలా వస్తుంది అంటే ఆయా రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులు, అదేవిధంగా అక్కడ ఉన్న వివిధ రంగాలలో కనిపించే ప్రగతి, వాటి ద్వారా లభించే ఉత్పత్తి, ఇవన్నీ కూడా కొలమానంగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాలకు భౌగోళిక పరిస్థితులు ఆటోమేటిక్గా అనుకూలిస్తాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు ప్రణాళికాబద్ధంగా సాధించే విధానాల వల్ల కూడా ప్రగతి సాధ్యపడుతుంది. దాంతో అవి డబ్బున్న రాష్ట్రాలుగా కాలక్రమంలో మారుతాయి. ఈ మొత్తం జాబితా చూస్తే ఏపీ 9వ ప్లేస్లో ఉంది. నిజంగా ఇది ఆశించిన నెంబర్ కాదు, కానీ ఇప్పుడున్న నేపథ్యం నుంచి చూసినప్పుడు టాప్ 10లో ఏపీ చోటు సంపాదించడం గ్రేట్ అనే అంటున్నారు. ఏపీలో పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఇతర రంగాల మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాబట్టి రానున్న కాలంలో ఏపీలో జిఎస్టిపి పెరిగి ఏపీలో పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఇతర రంగాల మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాబట్టి రానున్న కాలంలో ఏపీలో జిఎస్డిపి పెరిగి ఏపీ నెంబర్ కూడా టాప్ 10లో ముందుకు ఎగబడేకి అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇక చూస్తే కనుక దేశంలో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ అయినా 2, 3 కూడా సౌత్ స్టేట్స్ అయినా తమిళనాడు, కర్ణాటక ఉండడం విశేషంగానే చెప్పాల్సి ఉంది. రానున్న రోజులలో ఏపీ, తెలంగాణ కూడా పోటీ పడితే టాప్ 5లోకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి రాకముందు చెప్పిన హామీలు సరిగ్గా అమలు చేయలేదనే నింద నేటికి ఏపీ ప్రజల్లో ఉంది. వైఎస్ జగన్ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ లబ్ధిదారుల ఖాతాలకు డబ్బు జమ చేసేవారు. అంతకు మించి అమలు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు వాటిని అమలు చేయడానికే కాక అమలు పరిచిన పథకాల సొమ్ములు జమ చేయడంలోనూ ప్రజల మన్నన పొందలేకపోతున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల నగదు 48 గంటల్లో జమ అవుతున్న హామీ వాస్తవంగా పరిశీలిస్తే వారం గడుస్తున్న గ్యాస్ సబ్సిడీ సొమ్ములు అందలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకుని వారం రోజులు దాటింది. రెండో వారంలోనూ సబ్సిడీ సొమ్ము మా బ్యాంక్ ఖాతాలోకి జమ కాలేదు. గతంలో గ్యాస్ బండ తీసుకున్నప్పుడు సబ్సిడీ సొమ్ము అదే బ్యాంక్ ఖాతాకు జమ అయ్యేది. అంటే ఈకేవైసీ ఉన్నట్లే కదా. ఇప్పుడు ఎందుకు సబ్సిడీ సొమ్ములు ఎందుకు జమ కావడం లేదో అర్థం కావడం లేదు. మళ్ళీ ఈకేవైసీ చేయించుకోవాలా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన అనేక మంది ఆవేదన. ఇలా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇంటి వద్దకే వచ్చినా తమ బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ సొమ్ములు జమ కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో సబ్సిడీ సొమ్ములు జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించినా కొంతమందికి సబ్సిడీ సొమ్ములు అందకపోవడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈకేవైసీ కాకపోవడమా మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో అర్థం కావడం లేదని వాపోతున్నారు. అయితే లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు డెలివరీ అయ్యాయని వారికి దశల వారీగా డబ్బు వారి అకౌంట్ కు జమ అవుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హులైన లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకుంటే వారికి సబ్సిడీ సొమ్ములు జమ కావడం లేదని చెబుతున్నారు. జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన 55 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందడానికి అర్హులైన లబ్ధిదారుల జాబితాలు వచ్చాయి. అయితే ఇందులో బియ్యం కార్డు ఉండి అర్హత కలిగిన కొంతమంది పేర్లు జాబితాలో రాలేదని చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటో తెలియని పరిస్థితి నెలకొంది. దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాలలో తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రరెడ్డి ఆదేశాల మేరకు దివ్యాంగునికి హియరింగ్ ఎయిడ్ ను వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి అందజేశారు. అలాగే 70 సంవత్సరాల వయసు గల వృద్ధునికి సిపి చైర్ ను అందించారు. మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువు మిట్టలో గల వెలుగు సంస్థ ఆవరణంలో వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆదేశాల మేరకు తంబళ్లపల్లి మండలం బాలిరెడ్డిగారిపల్లి గ్రామం బలకవారిపల్లెలో నివాసం ఉంటున్న పేద కుటుంబానికి చెందిన 55 సంవత్సరాల వయసు గల చుక్క శంకరప్ప అను దివ్యాంగునికి హియరింగ్ ఎయిడ్ ను అందజేశారు. మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో నివాసం ఉంటున్న ఎస్ పెద్ద నరసింహులు అను 70 సంవత్సరాల వయసు గల వృద్ధునికి సిపి చైర్ ను వెలుగు ప్రాంగణంలో అందజేశారు. ఎంతో సేవ దృక్పథంతో ఈ ఉపకరణాలను అందించినందుకు ఎస్ పెద్ద నరసింహులు మరియు చుక్క శంకరప్పలో ఉదయ్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో నాదెళ్ల విజయ్ విహారాన్ని ఆపగలిగే మగాడు కానీ మనగాడు కానీ లేడని రాజకీయ వర్గాల్లో రాజుకుంటున్న చర్చ. నాదెళ్ల టౌన్ బ్యాంక్ ప్యానెల్లో చీకొట్టబడిన ఆ బలిజ నేత ఎవరు? చివరికి ఆయనకు ప్యానెల్లో చోటెలా దక్కింది? ఈ ప్యానెల్లో చోటు కోసం ప్రయత్నిస్తున్న గంగారపు బ్రదర్స్ విజయం సాధించగలరా? గంగారపు బ్రదర్స్ సలహాను రాటకొండ మైథిలి పెడచెవి పెట్టడం వెనుకున్న మతలబేమిటి? జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేకం ఈ వార్త. మదనపల్లె టౌన్ బ్యాంక్ మహారాజ్ ఎవరనేది ఈ నెల 29న డిసైడ్ అయిపోతుంది. బ్యాంక్ ఎన్నికల ముహూర్తం ప్రకటన వెలువడిపోయింది. గత వైసీపీ హయాంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ పదవిలో దేవతా సతీష్ శెట్టి కూర్చోబెట్టి బ్యాంక్ చరిత్రలో తమ పూర్వ వైభవం చూడాలని కలలుగన్న ఎంపీ ముదిన్ ఆశలను నాటి ఎమ్మెల్యే నవాజ్ సాహెబ్ తూట్లు పొడిచేశారని వైసీపీ అంతర్గత వర్గాలు ఇప్పుడు వాపోతున్నాయి. సాహెబ్ చేసిన పనితో ఇప్పుడు ప్రతిష్టాత్మక టౌన్ బ్యాంక్ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆ పార్టీ అగ్రనేతలు లోపల కుమిలి కుంగి కృషించిపోతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ చైర్మన్ పదవి కోసం తెర మీదకొచ్చిన రాటకొండ మైథిలి వైసీపీ దృష్టిలో పడ్డ రాటకొండలో తీవ్ర భయాందోళనలో గుమ్మనమై పోవడంతో వైసీపీ ఎన్నికల పోటీలో సైడ్ అయిపోయింది. ఇంతేకాక ఈ క్రమంలో మరో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. స్థానిక టీడీపీ అగ్రనేతకు స్థానిక వైసీపీలోని మరో అగ్రనేతకు మంచి దోస్తీ ఉంది. ఈ పరిణామాన్ని నాదెళ్ల చాలా తెలివిగా ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. టౌన్ బ్యాంక్ ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖ బల్జ నేత సాయంతో చైర్మన్ పదవి మీద కన్నేసిన నాదెళ్ల విద్యాసాగర్ వైసీపీ అగ్రనేతను కలిసి చర్చ చేసి ఆయన మద్దతు కూడగట్టగలిగారు. ఆ వైసీపీ నేత ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద నాదెళ్లకు అభయహస్తం ఇచ్చేసినట్టు ప్రచారంలో ఉంది. అయితే సదరు వైసీపీ నేత గతంలో టీడీపీలో ఉన్నప్పుడు తనకు జరిగిన రాజకీయ శృంగ భంగాన్ని దృష్టిలో ఉంచుకునే ఎవరికి మద్దతు ఇవ్వాలనే కోణంలో నిర్ణయం జరిగిందనే ప్రచారము లేకపోలేదు. ఇక
తన పతి దేవుడి వారసత్వం మీద కోటి ఆశలతో బరిలో ఉండాలనుకున్నారు రాటకొండ మైథిలి. అన్నీ ఉండి అందరూ అండాదండా ఉండి కూడా ఈ రాటకొండ ఆడపడుచు ఈ అధికార సభ పోరులో నిస్సహాయంగా దిక్కుతోచగా నిలబడిపోయారు. ఆమెకు మద్దతుగా ఆపద్బాంధవుడే కరువయ్యాడు. ఈ రాటకొండ ఆడపడుచుకు అందరూ తెన వెనక మద్దతుదారులే. ఎవరిది నోరు మెదపలేని దుస్థితి. దీంతో నాదెళ్ల ప్యానెల్ ఎన్నికల స్వైర విహారాన్ని ఆప్ చేసే మగాడు కానీ మొనగాడు కానీ లేకపోయాడు. అయితే నాదెళ్లకు ఈ విజయ విహారం ఊరికే దక్కలేదు. గత వైసీపీ హయాంలోనే ఆయన చైర్మన్ పదవి కోసం చక్రం తిప్పారు. ఎన్నికలయ్యాక తనను బ్యాంక్ చైర్మన్ గా నామినేట్ చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ దగ్గర ఆయన పట్టుబట్టారు. ఈ నామినేటెడ్ తంతు ఒక్క నాదెళ్లకే పరిమితం చేయకుండా మరికొంతమందికి బ్యాంక్ పాలక మండలిలో ఎమ్మెల్యే షాజహాన్ అవకాశం కల్పించాలని భావించినట్టు సమాచారం. ఎమ్మెల్యే షాజహాన్ నియమించే వ్యక్తులు తనకు ఎక్కడా చెవిలో జోరీగా చెప్పులో రాయిగా మారతారో అని నాదెళ్ల భావించినట్టు సమాచారం. దీంతో టౌన్ బ్యాంక్ ఎన్నికలకే నాదెళ్ల పట్టడంతో ఎమ్మెల్యే షాజహాన్ ప్రభుత్వం స్పెషల్ ఆర్డర్తో ఎన్నికలకు ముహూర్తం పెట్టించినట్టు టీడీపీ వర్గాల బోగట్ట. అసలు నాదెళ్లకు ఎమ్మెల్యే షాజహాన్ ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం కావడం లేదని కొన్ని స్థానిక టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇక్కడే ఎవరికి అంతుపట్టని ట్విస్ట్ ఉంది. నాదెళ్ల తమ ఎన్నికల ప్యానెల్లోకి వద్దన్నా ఆ బలిజ నేత ఎవరు? ప్యానెల్లోకి గంగారపు బ్రదర్స్ ను ససేమిరా అంటున్నది ఎవరు? అసలు ఈ గంగారపు బ్రదర్స్ ఎవరు? వీరిద్దరిలో పరస్పర సఖ్యత ఉందా? గంగారపు బ్రదర్ సలహాను రాటకొండ మైథిలి ఎందుకు పెడచెవి పెట్టారో? ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గంగారపు బ్రదర్స్తో రాటకొండ మైథిలి చేతులు కలిపి నాదెళ్ల విద్యాసాగర్ను మట్టి కరిపించగలరా? రాటకొండ ఆడపడుచు తమ వంశ ప్రతిష్టను నిలబెడతారా, పడగొడతారా? మరిన్ని వివరాలతో రేపటి బులెటిన్లో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో నాదెళ్ల విజయ విహారాన్ని ఆపగలిగే మగాడు గాని మొనగాడు గాని లేడా? నాదెళ్ల టౌన్ బ్యాంక్ ప్యానెల్లో చీకొట్టబడిన ఆ బలిజ నేత ఎవరు? చివరికి ఆయనకు ప్యానెల్లో చోటెలా దక్కింది? ఈ ప్యానెల్లో చోటు కోసం ప్రయత్నిస్తున్న గంగారపు బ్రదర్స్ విజయం సాధించగలరా? గంగారపు బ్రదర్స్ సలహాను రాటకొండ మైథిలి పెడచెవి పెట్టడం వెనుక మతలబేమిటి? జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం. ఉచిత గ్యాస్ నగదు జమ కావడం లేదు. 48 గంటల్లో జమ అన్నారు. వారం రోజులైనా డబ్బు పడకపోవడంపై ఆగ్రహం. అసలే సూపర్ 6 హామీల కోసం కాక మీద ఉన్న పేదలు లబ్ధిదారులు. గతంలో ఏదో ఒక నగదు జమ చేసిన వైసీపీ ప్రభుత్వం. అప్పుడే కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. ఈకేవైసీ, అకౌంట్ నెంబర్, సెల్ నెంబర్, ట్రాలీ సమస్యలపై అనుమానాలు. సభకు రండి, కుర్చీ పట్టుకెళ్ళండి. సంక్షేమ పథకాలు పెద్దన్న తమిళనాడు రాజకీయం. వినూత్న పథకాలు ప్రచారాలకు పెట్టింది పేరు. అందుకే రాజకీయాలు మహా కాస్ట్లీగా ట్విస్టీగా మార్చేస్తున్నారు తమిళ తంబీలు. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలకు తోడు విజయ పార్టీ రాకతో రసవత్తరంగా ప్రచారాల జోరు. సంక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.